ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామం నాకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ దినం దేవుని వాక్యమును వినచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి గడిచిన దినములన్నీ కూడా ఆయన కృపారెక్కల క్రింద మనకు ఆరోగ్యమునిచ్చి, క్షేమమునిచ్చి, నెమ్మదిని అనుగ్రహించి తన కృపలో మనలను దేవుడు భద్రపరిచాడు. ఈ నూతనమైన దినాన్ని ప్రభు తన సహాయం చేత, తన దయ చేత, తన ప్రేమ చేత ప్రభు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఆ దేవుని కృప కొరకు, ఆ దేవుని కనికరముల కొరకై ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన జీవిత కాలం అంతా కూడా దేవునికి ఇష్టలుగా మనం నడుచుకున్నట్లు, దేవునికి కృతజ్ఞులముగా మనం జీవించినట్లు, ప్రభు మనకి సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు సామెతల గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, చదువుతున్నటువంటి ఆ లేఖన భాగమును మనం గమనించినప్పుడు, యథార్థవంతులట వారు నీతి కలిగి నడుచుకుంటారు. ఆ యథార్థవంతులు వారి యొక్క నీతి అట వారి మార్గమును సరళము చేస్తుంది అని మనం చూస్తున్నాం. అనగా వారు నడిచేటువంటి ఆ మార్గములో యథార్థముగా నీతి కలిగి నీవు నడుస్తున్నప్పుడు, నీవు నడిచేటువంటి మార్గములో అపవాద అనేకమైనటువంటి శోధనలను, ఆటంకములను, శ్రమలను, ఇరుకులను నీ ఎదుట తీసుకుని వచ్చినప్పటికీ దేవుడే నీ పక్షముగా ఉండి నీ మార్గమునట, నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి నీ ముందున్నటువంటి శ్రమలన్నిటినీ కూడా, ఆ కష్ట మార్గములన్నిటినీ కూడా ప్రభు సరళము చేస్తాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవుడట మన పక్షముగా ఉండి నీ నీతిని బట్టి నీకు ప్రతిఫలం అనుగ్రహించే దేవుడిగా కనబడుతున్నాడు. యథార్థవంతుల నీతి, వారిలో ఉన్నటువంటి నీతి, వారిలో ఉన్నటువంటి ఆ భక్తి, వారిలో ఉన్నటువంటి ఆ యథార్థత వారి మార్గములను సరళము చేయును అని మనం చూస్తున్నాం. కానీ భక్తిహీనుడట, భక్తిహీనముగా నడుచుకునేటువంటి వారు దేవుని సన్నిధానంలో యథార్థతను కలిగి ఉండకుండా, నీతి కలిగి నడుచుకునకుండా, దేవుని సన్నిధానంలో సత్య మార్గములో, నీతి మార్గములో నడుచుకునకుండా భక్తిహీనులుగా జీవించేటువంటి వారట, వారి భక్తిహీనత చేతనే వారు పడిపోతారు అని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ రోజుల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా యథార్థముగా మనం నడుచుకున్న వాళ్ళముగా మనం ఉండాలి. నీతి కలిగి నీతి మార్గములలో నడుచుకునేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. ఎప్పుడైతే యథార్థతను, నీతిని ప్రభు దగ్గర మనము కనపరుస్తామో, నీ మార్గములో ఎన్ని ఆటంకములు నీకు కలుగుతుండినప్పటికీ, నీ ఎదుట ఎన్ని అపవాది శక్తులు నీకు విరోధముగా పోరాడుచుండినప్పటికీ దేవుడు నీ పక్షముగా ఉండి నీకు జయం అనుగ్రహించగలుగుతాడు. నీకు విరోధముగా ఎన్ని ఆటంకములు లేచిన ఆయనకు విరోధమైన ఆయుధము వర్ధిల్లదని ప్రభు సెలవిచ్చిన ఆయన నీ పక్షముగా ఉండి నీకు జయం అనుగ్రహించగలుగుతారు. నీ పక్షమున వ్యాజ్యమాడగలుగుతారు, నీ పక్షమున యుద్ధము చేయగలుగుతారు. ఎప్పుడనగా మనము దేవుని దగ్గర యథార్థముగా మనం నడుచుకునేటప్పుడు. రోజుల్లో అనేక మంది ఎందుకు పడిపోవచ్చున్నారు? ఎందుకు అనేక మంది దేవుని మార్గముల నుండి వైదొలిగి పోవచ్చున్నారు? ఎందుకు ఈ రోజున అనేక మంది తమ భక్తి, తమ ప్రార్థన, తమ విశ్వాసముల నుండి ఎందుకు పడిపోవచ్చున్నారనగా మనము చూస్తున్న భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. భక్తిహీనుడట తనలో ఉన్నటువంటి ఆ నీతి లేనటువంటి మార్గం, యథార్థత లేనటువంటి మోసకరమైనటువంటి ఆ భక్తిహీనమైన మార్గము చేత, ఆ మోసకరమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి ఆ క్రియల చేతనే అతడు పడిపోతాడు అని మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా అనేక మంది దేవుని దగ్గరికి వస్తున్నప్పటికీ యథార్థత లేనటువంటి వారులుగా, నీతి మార్గములో నడవలేనటువంటి వారులుగా, దేవుని చిత్త ప్రకారముగా నడుచుకునలేనటువంటి వారులుగా అనేక మంది కనబడుతున్నారు. కానీ ఇది ఈ రోజున దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. మనం యథార్థత, నీతిని కలిగి మనం జీవించగలిగితే
నీ నీతిని బట్టి ప్రభు నీకు ప్రతిఫలం ఇవ్వగలుగుతాడు. నీ యథార్థతను బట్టి నీకు దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇవ్వగలుగుతాడు. నీ యథార్థత కలిగి నీతి కలిగి నువ్వు నడుస్తున్నప్పుడు నీ మార్గంలో నీకు విరోధముగా లేచేటువంటి ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి సమస్య మీద ప్రభు నీ పక్షముగా ఉండి నీకు ముందుగా ఉండి ప్రభు నీకు జయం అనుగ్రహించుకుంటూ నేను నడిపించగలుగుతాడు. అనేకమైనటువంటి శోధనలు కలిగినప్పటికీ, అనేకమైనటువంటి విరోధమైన ఆటంకంలో నీకు విరోధముగా లేచినప్పటికీ దేవుడు మన మార్గములను సరళం చేస్తాడట. నీ కార్యములను సఫలపరుస్తాడట. నీ ప్రార్థనలను ఆలకించి నీ యథార్థతను బట్టి, నీ నీతిని బట్టి నీకు ప్రతిఫలం అనుగ్రహించగలుగుతాడు. నీ నీతిని బట్టి ప్రభు నీకు జయం అనుగ్రహించగలుగుతారట. కనుక ప్రభు దగ్గర మనము నీతి కలిగి, యథార్థత కలిగి ప్రభు దగ్గర మనం నడుచుకునే వాళ్ళమ్మగా మనం ఉండాలి. యథార్థతను ప్రభు దగ్గర మనం కనపరచకపోతే ఆయన కార్యములను మనము చూడలేం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, యథార్థవంతులైన ముఖ దర్శనాన్ని చేయగలుగుతారు. యథార్థముగా నడుచుకునేటువంటి వారట ఆయన ముఖ దర్శనాన్ని చేయగలుగుతారు. అనగా యథార్థత నీలో లేనప్పుడు, యథార్థమైన మార్గంలో మనం నడుచుకొనలేనప్పుడు, నీతి మనలో కనపరచలేనప్పుడట దేవుని ముఖమున మనము చూడలేం. ఆయన ముఖమును వచ్చేటువంటి ఆయన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపదు. ఆ కార్యములు, ఆ దేవుని వాత్సల్యత, ఆ దేవుని కనికరమునకు, ఆ దేవుని మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ కృప అంతటికి కూడా మనము దూరం అయిపోయేటువంటి వారు మాకు కనపడతాం. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, యథార్థవంతులట ఆయనకి ఇష్టలు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారని మనం చూస్తున్నాం. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాలం దేవుని వాక్యమును వినుచున్నటువంటి మనం యథార్థముగా మనం ప్రవర్తించినప్పుడు, నీతి కలిగి నీతి మార్గంలో నీవు నడుచుకునేటప్పుడు నీ మార్గంలో ప్రభు సరళం చేస్తాడు. నీవు వెళ్తున్నటువంటి మార్గంలో ఎటువంటి శోధన నీకున్నా, నీ ముందర ఎటువంటి కష్ట పరిస్థితులు నీకు కనిపించినప్పటికీ నీవు యథార్థంగా నీవు నడుచుకొనగలిగితే ప్రభు నీ మార్గములన్నిటినీ సరళము చేసి నిన్ను అత్యున్నతమైన స్థానంలో ప్రభు నేను నిలుపగలుగుతాడు. కనుక అట్టి కృపాటి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి యథార్థత, నీతి కలిగిన మార్గంలో నడుచుకున్నటకు, అట్టి మనస్సుని కలిగి మనం జీవించుటకు ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు మీరు మాకు ఈ దినాన్ని అనుగ్రహించిన శ్రేష్టమైన వాక్యముల కొరకు నీకు స్తోత్రములు. యథార్థముగా నీతి కలిగి మేము నడుచుకునేటప్పుడు ఆ నీతిని బట్టి మీరు మా మార్గములను సరళం చేస్తారని, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే తనలో ఉన్నటువంటి మోసకరమైనటువంటి ఆ కార్యముల వలనని అతడు పడిపోతాడని మేము చూస్తున్నాం. మా ఆత్మీయ జీవితాల్లో భక్తిహీనులముగా మేము ఉండగా నీకు విధేయులముగాను, నీకు కృతజ్ఞులముగాను, యథార్థవంతులముగాను మేము జీవించటకు మాకు సహాయం అనుగ్రహించండి. వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ నామంలో శక్తి కలిగిన కార్యములు మేమందరమును చూచుటకు మాకు సహాయం అనుగ్రహించి, కృపచేత దయచేత నింపండి. నీ వాత్సల్యం మాకు అనుగ్రహించండి. ఈ దినమంతా నీకు ఇష్టలుగా, నీ కృతజ్ఞులుగా మమ్మల్ని మార్చండి. మా మార్గములను మీరు సరళము చేయండి, మా కార్యములను సఫలపరచండి. హృదయ వాంఛలను తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా వారికి మేము ఏ స్థలమునకు వెళ్ళినప్పటికీ నీ కృపను, నీ క్షేమమును మా వెంట ఉంచి, నీ దయను మా వెంట ఉంచి, యథార్థమైన మార్గంలో, నీతి మార్గంలో మేము నడుచుకున్నట్టుకు తగిన సహాయం మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నమ్ముతండ్రి.